ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు మరో వీడియో వైరల్ అవుతుంది. స్పెషల్ ఫ్లైట్ లో నటి తమన్నాతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న నోట్ల కట్టలను లెక్కిస్తూ ఉన్న వెంకటేష్ నాయుడు వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు మరో వీడియో వైరల్ అవుతోంది. స్పెషల్ ఫ్లైట్ లో నటి తమన్నాతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. నిన్న నోట్ల కట్టలను లెక్కిస్తూ ఉన్న వెంకటేష్ నాయుడు వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో చక్కర్లు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇటు బీఆర్ఎస్ నేతలతో ఉన్న వెంకటేష్ నాయుడు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వైరల్ అవుతున్న ఫోటోలపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు స్పందించలేదు. రైట్, లిక్కర్ స్కామ్ కేసులో A34 గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అటు తమన్నాతో ఇటు బీఆర్ఎస్ నేతలతో ఫోటోలు అయితే వైరల్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామారావు. శంకరి, నిన్న ఏబిఎన్ ప్రసారం చేసిన వీడియో తర్వాత ఏపీ లిక్కర్ కేసులో ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు A34 ఇతనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతను సినీ నటి తమన్నాతో పాటు అతను స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్న ఫ్లైట్ కోసం ఎక్కేందుకు వెళ్తున్న దృశ్యాలతో పాటు అతను స్పెషల్ ఫ్లైట్ లో విలాసవంతంగా కూర్చున్న ఫోటోలు ఇవన్నీ వీటితో పాటు ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కవిత గాని లేకపోతే ఆమెతో సెల్ఫీ దిగిన ఫోటో, అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెప్పిన ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఫోటోతో పాటు ఆయన పలువురు నేతలతో జగన్ తోనూ వీళ్ళందరితో ఉన్న ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇటువైపు లింకర్ కుంభకోణం ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం ఉంది అని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు వీటన్నిటిని కూడా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతూ ఉండటంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందోనని చెప్పి వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఏపీలో ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టారు, అదేవిధంగా డబ్బులు కొల్లగొట్టారు, కిడ్నీలు లివర్లు పోయి అనేక కుటుంబాలు నాసిరకం మద్యం దాగి ఇప్పటికీ బాధపడుతూ ఉన్నాయి. కానీ వీళ్ళు మద్యం సొమ్ములు దోపిడీ చేసి వీళ్ళు విలాసవంతంగా జలసాలు చేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ ఫోటోలను పెట్టి హోరెత్తిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ఫోటోలు వైరల్ అవటం, అదే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెద్ద ఎత్తున రావటంతో ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తో పాటు
లిక్కర్ కుంభకోణంలో కూడా ఈ కుంభకోణంలో మలుపులు ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది కూడా ఆసక్తికరమైన చర్చ ఏపీలో జరుగుతుంది. ఇప్పుడు తాజాగా బయటపడిన ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వీటికి ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. లిక్కర్ కుంభకోణంలో ఇతను A34 గా ఉన్నాడు. మద్యం ముడుపులకు సంబంధించిన నోట్ల కట్టలు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకి పంచేందుకు ఈ నోట్ల కట్టలన్నింటినీ కూడా పంపిణీ చేస్తున్నారు అనేది కూడా, అవి కూడా బ్రాండ్ న్యూ, అంటే బ్యాంక్ నుంచి డ్రా చేసిన వాటిగా అవి తేలటం. పైగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముడుపులు హైదరాబాద్ లో 11 కోట్ల రూపాయలు పట్టుబట్టడం, నిన్న ఈ వీడియో సిట్ రిట్రీవ్ చేసిన వీడియో కూడా బయటికి రావడంతో ఈ మొత్తం వ్యవహారం నిన్న ఈ రోజు అంతా కూడా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.